యేసు ప్రభు వారు కూడా ఏ తప్పు చేయలే. మరి ఎందుకు వేసారు 1 తక్కువ 40 కొరడా దెబ్బల శిక్ష ఆయనకి? ఎందుకు తలకి ముళ్ళ కిరీటం పెట్టారు? ఎందుకు ఆయన యెరూషలేము యొక్క పురవీధుల్లో మొయ్యలేని సిలువ మానును ఆయన మీద పెట్టి మోయించారు? ఎందుకు ఆయన మొఖాన్ని ఉమ్మేశారు? ఎందుకు ఆయన పిడుగుదులు గుద్దారు? యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఏమండి, యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలా, యేషోబు కూడా ఏ తప్పు చేయలా. కానీ ఎందుకు శిక్ష పడిందంటే ఏమని? కొందరి యొక్క ఆ నేరము మోపటాన్ని బట్టి. ఇక్కడేమో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుగైలు, ధర్మశాస్త్ర బోధకులు యేసయ్య మీద నేరం మోపుతా ఉన్నారు. ఈయన దైవదోషణం చేస్తా ఉన్నాడు, దేవుని కుమారుడిని చెప్పుకుంటా ఉన్నాడు, మాకు రాజు ఇతనేనని చెప్పుకుంటున్నా ఉన్నాడని ఏమండి వాళ్ళు ఒక నేరాన్ని మోపారు. యేసు ప్రభు వారు చెప్పింది నిజమే, కానీ ఒక నేరాన్ని మోపారు. మా యొక్క చట్ట ప్రకారంగా మా మెస్సయ్య ఇలా ఉండడో,